ఫ్రెండ్స్, అందరూ బాగున్నారనుకుంటున్నా. ఈరోజైతే క్లైమేట్ వర్షం చెప్పుకున్నారు కాబట్టి సూపర్గా అయితే ఉంది మన క్లైమేట్. సో చూడటానికి కూడా ఈరోజైతే మనం మన వరిలోకి అయితే వచ్చేసాం. ఎలా ఉంది ఏంటి పరిస్థితిని, మన కాలువ కూడా నీళ్ళు ఏమన్నా వస్తున్నాయేమో ఊరికి అట్లా పెడదామని వచ్చామన్నమాట. సో ఇప్పుడు ఆ కాలువ నీళ్ళు కూడా ఏ విధంగా వస్తున్నాయి ఏంటో కూడా మనమైతే చూద్దాం వెళ్ళేసి. మనం అయితే ఇప్పుడు మన కాలువ దగ్గరికి అయితే వచ్చేసాం. సో ప్రజెంట్ మన ఊరైతే ఈ విధంగా అయితే ఉందన్నమాట. ఓ మై గాడ్, నీళ్ళు అయితే ఫుల్గా పోతున్నాయి చూడండి కాలువకి. మనం కావాలి అనుకున్నప్పుడు మటుకు నీళ్ళు అయితే ఉండవు. ఇప్పుడు చూడండి ఫుల్గా పోతున్నాయి నీళ్ళు, వరుసగా పోతున్నాయి కాలువకి అయితే. సో కాలువ స్టేటస్ కూడా అయితే మనకైతే బాగానే ఉంది. సో అందరూ వాటర్ని లిమిట్గా వాడుకుంటే మనం ఇంకొక 2 years పాటు ప్రతి ఒక్కరూ ఇలా కాలువ కింద పారుదల ఉండే ప్రతి ఒక్కరు ఊరైతే పెట్టుకోవచ్చు. కానీ ఎలా వాడతారు ఏందనేది మీకు చూద్దాం. ఏదో డ్యామ్లో వాటర్ అయితే మనకి 50 TMCల పైన అయితే ఉన్నాయి. వీళ్ళు ఇంత విచ్చలవిడిగా నీళ్ళు వదిలేశారంటే ఈ 6 monthsకే దాదాపు దీనికే ఒక 5-6 TMCల నీళ్ళు వదిలేటట్టు వదిలేస్తున్నారు. సో ఇలా వదిలేయడం వల్ల కూడా నీళ్లు చాలా వేస్ట్ అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఇది ఫైనల్గా కాలువలో నుంచి వెళ్ళి ఇది డైరెక్ట్గా ఏట్లోకి వెళ్ళిపోతాయి నీళ్ళు. ఆ ఏట్లో నుంచి ఇంక నీకు సముద్రానికి వెళ్ళిపోతాయి అన్నమాట. సో ఇది చాలా వేస్టేజ్గా కూడా మనం భావించవచ్చు. కానీ ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది వాళ్ళకే తెలియాలా. సో ఫైనల్గా వాటర్ అయితే మనకి దిక్కు తెలవకుండా అయితే పోతున్నాయి అన్నమాట. సో మనం ఏం అడ్డం వేయకపోయినా కూడా వాటర్ అనేది చూడండి మన కైల్లోకి ఆటోమేటిక్గా వెళ్ళిపోతూ ఉందన్నమాట. సో ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే మనది ఈ విధంగా అయితే ఉందన్నమాట. సో ప్రజెంట్ అయితే మనకి వాటర్ ఫుల్గా పోతున్నాయి. సో ఇప్పుడైతే మనం అక్కడక్కడ మన దాంట్లో పురుగు ఇంకా చావలేదన్నమాట. ఈ పచ్చ పురుగు 10లో ఒక 10 చెక్ చేస్తే దాదాపు 2 కానీ 3 కానీ బతికే ఉంది. దానికి కూడా మనం ఇప్పుడు కానీ పురుగు మందు కానీ తెచ్చి కొట్టేసామంటే సో అప్పుడు కానీ మనం 3వ కోట వేయడం వల్ల జమ్మంట పోతాయి అన్నమాట. సో అది కూడా మనకు ఒక బెనిఫిట్ లాగా మనం అయితే భావించవచ్చు. సో ఇప్పుడైతే మనం 4 days అయిపోయింది వేసి. సో ప్రజెంట్ మనదైతే ఈ విధంగా ఉందన్నమాట. ఇప్పటికి 18 days అయిందనమాట మనం వేసి కూడా. సో 18 daysకి రిజల్ట్ అనేది అంత మాత్రమే ఉంది కాబట్టి ఇప్పుడు కానీ 3వ కోటలో యాక్చువల్గా 2వ కోటలోనే మనం గుళికలు వేయాలా. మనం లేట్గా వేసాం కాబట్టి ఇప్పుడు 3వ కోటలో కానీ గుళికలు కానీ తగిలిచ్చి దాంతోపాటు 28కి 28 కానీ వేసామంటే మన నారు కూడా ఫుల్గా బాగా వచ్చేస్తుంది. సో అప్పుడు మన పైరు ఎదుగుదల అనేది ఆటోమేటిక్గా మనకు తెలుస్తుంది అనమాట. ఇప్పుడు మనది సచ్చి బతికినట్టుంది కాబట్టి అన్ని దగ్గరలో 2-3 నాట్లు మాత్రం ఉన్నాయి. ఈ నాట్లే మనకి ఇప్పుడు పిగిలేదానికి మంచి అవకాశం ఉంది కాబట్టి ఈ టైంలో అయితే మనం దీన్ని కానీ దాని తగ్గట్టుగా ఇప్పుడు ఈ పక్క నాట్లు అనేది ఒక్కొక్క 5-6 పెట్టారు కాబట్టి 5-6 అట్లాగే ఉన్నాయి. మన 3-4 పీసులు పెట్టించాం కాబట్టి మనది ఈ విధంగా ఉందన్నమాట నారు. మన నెలకు రిజల్ట్ తెలుస్తుంది, వీళ్ళది ఇప్పుడే రిజల్ట్ తెలుస్తుంది అనమాట. సో అది మనకి వాళ్ళకి తేడా. మనది పెరిగే కొంది గంట బాగా కట్టేదానికి అవకాశం ఉంటుంది, వీళ్ళది గంట కట్టేదానికి అవకాశం ఉండదు. ఆల్రెడీ కింద ఉన్నాయి కాబట్టి సో అది పేలడానికి పెద్ద అవకాశం ఉండదు. అలా కూడా వీళ్ళకే లాస్ అనమాట. సో ప్రజెంట్ అయితే మన ఊరైతే ఈ విధంగా అయితే ఉంది. సో ప్రస్తుతం మన స్టాటస్ అయితే ఈ విధంగా ఉంది. ఈరోజు అయితే మనం వేరే దగ్గర 2వ కోట దుక్కి మందు అయితే వేయాలి మనం. సో ఈ వర్షం, ఈ వాతావరణం, ఈ చలిగాలులు ఇవన్నీ చూస్తుంటే మనకి అదొక రకంగా అయితే ఉందన్నమాట. సో వేస్తే ఉంటుందా ముందు మన కైల్లో నుంచి వేరే వాళ్ళ కైల్లో పోద్ది అనే ఒక ఆలోచనతో కూడా మనమైతే ఉన్నాం. సో ఏది ఎట్టా వద్దనేది అయితే మనం చూద్దాం. సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నా. మరికొంత ఇన్ఫర్మేషన్తో మళ్ళీ వస్తా. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, రైతుల్ని ఆదరించండి.